ఇలాంటి మూవీస్ తీసి మా టైం బొక్క, మా డబ్బులు బొక్క, మీకేం పోయింది? ఆల్రెడీ పోయిన వాళ్ళు పోతారు. మా లాంటి ఇప్పుడు 300 పెట్టి ఇంట్లో ఫ్యామిలీ బిర్యానీ పెట్టి మేము తింటాం కదా, అలాంటి డబ్బులు తెచ్చి మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం కొంచెం ప్రామిసింగ్ ఉంది, కొన్ని ఎలిమెంట్స్ మనం చూడొచ్చు అంటే వేస్ట్ అన్న. ఇప్పుడు బాయ్కాట్ ట్రెండ్ చేస్తున్నారు కదా, అక్కర్లేదన్న, దానికి అదే రాజకీయం అయిపోతుందన్న. ఎవరు బాయ్కాట్ చేయట్లేదు, రాజకీయం అయితే బాగానే అయిపోతుంది. నిజంగా పొలిటికల్ గా ఏమైనా ఉన్నదా బ్రో? ఆ 11 గొర్రెలు ఉన్నాయా? ఏం లేదు బ్రో, ఓవరాక్షన్ తప్ప డైలాగ్స్ అన్ని ఏం లేవు బ్రో. సో యాక్టింగ్ బ్రో ఆయనకి ఏదో ఇచ్చి ప్రాబ్లం వచ్చి లేడీ కంటే చిరాగ్గా ప్రమోషన్స్ లో ఉన్న దమ్ము సినిమాలో లేదా? అది ఎప్పటికీ లేదన్న. ఆయన ప్రమోషన్ లో చూపించేది 100% సినిమాకి వచ్చేసరికి 10%. అంటే అది ఎవరు తప్ప అనుకుంటున్నారు? డైరెక్టర్ తప్ప, విశ్వక్ సేన్ స్టోరీ సెలెక్షన్ తప్ప? మూవీ ఓటీటీ లో రిలీజ్ అయింది, సెకండ్ మూవీ మన రాలేదు, మనం వచ్చే విషయం అని చూసింది. ఒక 1 year లేకపోతే నువ్వే తీసుకున్నా కదా పలకనా కదా, అలాంటి సినిమా కూర్చొని బ్రేక్ ఇచ్చి మేము థియేటర్ వచ్చినప్పుడు వాకింగ్ ఇంత టైం వేస్ట్, ఇంత డబ్బులు అంత కష్టపడి ఫిమేల్ గెటప్ వేసాడు కదా, కనిపించిన క్యామియో ఎలా ఉంది ఫిమేల్? అదే అన్న, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ ఎఫర్ట్స్ తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఎఫర్ట్స్ కూడా నేను మేక్ ఓవర్ పీపుల్ మేకప్ ఆర్టిస్ట్ చూపిస్తాను, కానీ ఈయనకైతే నేను దాంట్లో కూడా ఇవ్వను. ఎందుకంటే వల్గారిటీ అనేది చాలా ఎవిడెంట్ గా కనిపించింది. ఏ రేటెడ్ కాదు, దీని అసలు ఆ బాయ్కాట్ అన్నారు కదా, మేనేజ్ చేసి రేటింగ్ ఎంత సార్? 5 out of 0.5 కూడా ఎక్కువ.